హలో అండి, నేను డాక్టర్ ప్రవళిక, ఫిజియోథెరపిస్ట్ని. నేను కార్డియోవాస్కులర్ అండ్ రెస్పిరేటరీ ఫిజియోథెరపీలో మాస్టర్స్ చేశాను. ఈ వీడియోలో ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆస్టియోఆర్థరైటిస్ డయాగ్నోస్ అయింది వాళ్ళలో ఫర్దర్ స్టేజ్కి వెళ్ళకోకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ అయితే మనం ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలో చూద్దాం. ఇది నీ జాయింట్ అనమాట. ఈ నీ జాయింట్ చుట్టూ కొన్ని కండరాలు ఉంటాయి. అవి ఏ కండరాలు అని అంటే దీన్ని క్వాడ్రిసెప్స్ అంటాము, దీన్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటాము, దీన్ని కాఫ్ మజిల్స్ అంటాము. ఈ 3 మజిల్స్ నీ జాయింట్ మూమెంట్స్ జరగడానికి హెల్ప్ చేస్తుంటాయి. అవి ఏ మూమెంట్స్ అంటే ఒకటి ఫ్లెక్షన్, ఒకటి ఎక్స్టెన్షన్. ఈ 2 మూమెంట్స్ కరెక్ట్గా ఉండాలి అని అంటే మనం ఈ 3 మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ 3 మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తూ మనం హిప్ అండ్ యాంకిల్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తున్నాము అని అంటే ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఇలా టవల్ కానీ లేదా బెడ్షీట్ కానీ రోల్ చేసుకొని ఇలా మోకాల కింద పెట్టుకోవాలన్నమాట. మోకాల కింద పెట్టుకొని ఈ మోకాలతో ఈ బెడ్షీట్ని ప్రెస్ చేయాలి కిందికి. ఇలా ప్రెస్ చేసి అలాగే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకేనా? మరీ ప్రెస్ చేయాలి. 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా 10 సార్లు చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఇలాగే ప్రెస్ చేసి ఇలా కాలు పైకి ఎత్తాలి. పైకెత్తి అట్లే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరీ ప్రెస్ చేయాలి. 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా పెట్టుకొని మన కాల్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేసి అట్లే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరి లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఇలా పడుకొని నేను చెప్పాను కదా హిప్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి, హిప్ అండ్ యాంకిల్. సో హిప్ స్ట్రెంథనింగ్కి ఈ ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట. ఇలా లిఫ్ట్ చేసి అట్లే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. లిఫ్ట్ చేయడం, 1 to 10 కౌంట్ చేసుకోవడం, 10 అయిపోతానే రిలాక్స్ అవ్వడం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఫిఫ్త్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఇలా కూర్చోవాలి. కూర్చొని కాలు పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేసి ఇదే పొజిషన్లో 1 to 10 కౌంట్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరి లిఫ్ట్ చేయడము, 1 to 10 కౌంట్ చేసుకోవడము, 10 అయిపోతానే రిలాక్స్ అవ్వడం. ఇలా 10 రెపిటేషన్స్ చేసుకుంటాం అనమాట. సిక్స్త్ ఎక్సర్సైజ్ అనమాట. సిక్స్త్ ఎక్సర్సైజ్కి మనం పడుకోవాలి. పడుకొని ఫస్ట్ కింద లెగ్ ఉంటుంది కదా, కింద లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పైన లెగ్ స్ట్రైట్గా మనం పైకి లిఫ్ట్ చేసుకోవాలి. పైకి లిఫ్ట్ చేసి ఇదే పొజిషన్లో 1 to 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళీ లిఫ్ట్ చేయాలి. 1 to 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది సిక్స్త్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అన్ని ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా మనం చేసుకోవాలన్నమాట. ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా టవల్ తీసుకొని మన కాలుకి వేసుకోవాలి. వేసుకొని మన పాదంని వెనక్కి లాక్కోవాలి. ఇలా మన సైడ్కి లాక్కొని ఇదే పొజిషన్లో 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరి లాక్కోవాలి. 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్.
10 టైమ్స్ చేసుకుంటాం అనమాట. సెకండ్ ఎక్సర్సైజ్ ఇలా పడుకొని ఫస్ట్ ఒక లెగ్ని స్ట్రైట్ చేసుకుంటాము. ఏ లెగ్ అయితే మనం స్ట్రెచ్ తీసుకోవాలనుకుంటామో ఆ లెగ్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ టైట్గా పట్టుకోవాలి. దీన్ని ఇలా ముందుకు అనుకోకూడదు, అలా అని వెనక్కి ఇట్లా పెట్టుకోకూడదు. మన హిప్ జాయింట్కి స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైట్గా పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్తో పట్టుకొని ఇలా పైకి లిఫ్ట్ చేస్తాం అన్నమాట. పైకి లిఫ్ట్ చేస్తూ ఇదే పొజిషన్లో 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. లిఫ్ట్ చేయాలి, 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 10 అయిపోతానే రిలాక్స్ అవ్వాలి. ఇలా 10 రెపిటేషన్స్ చేస్తామన్నమాట. థర్డ్ ఎక్సర్సైజ్ అనమాట. థర్డ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే మనం చైర్ ఇలా తీసుకోవాలి. ఒక హ్యాండ్తో చైర్ని పట్టుకొని ఇంకొక హ్యాండ్తో మన పాదాన్ని ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా వెనక్కి లాక్కోవాలి. వెనక్కి లాక్కొని ఇదే పొజిషన్లో 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరి 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా 10 టైమ్స్ చేసుకుంటాం అన్నమాట. ఈ 3 ఎక్సర్సైజ్తో పాటు మనం ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ప్రివెంటివ్ ఎక్సర్సైజ్ చేసాం కదా, ఆ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ 2 కలిపి చేసుకుంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న స్టేజ్ని ఫర్దర్ స్టేజ్కి పోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.